అందరికీ. చెప్పినట్టే I don't have a good testimony, but I just want to share few things God దేవుడు నా జీవితంలో చేసిన చాలా వరకు ఎన్నో అద్భుత కార్యాలు మీ మధ్య పంచుకోవడానికి దేవుడు ఈ కారణాన్ని నాకు దయచేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఒక చిన్న వాక్యాన్ని చూసుకుందాం. లామెంటేషన్స్ విలాప వాక్యంలో 3:23 ఒకసారి తెలుగులో లాస్ట్ వర్స్, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. సో గాడ్ వాజ్ బీన్ సో ఫెయిత్ఫుల్. నా లైఫ్లో దేవుడు ఎంతో నమ్మకస్తుడు. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం యాజ్ గాడ్ లీడ్స్. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి అత్యంతంగా హెచ్చించబడిన నామములో ప్రభా మీ సంఘం మధ్యలో నేను నిలబడి మీ సాక్ష్యం పంచుకున్నట్టుగా ప్రభా నా మాటలు ఏది ఉండకుండా ప్రభా మీరే నాతో మాట్లాడించండి ప్రభా. నా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యము ప్రభా మరి పంచుకునేటట్టు సాయం దయచేయండి ప్రభా. దీంట్లో ప్రభా ఏమాత్రం నా అనేది ఉండదు ప్రభా. నీ నేమ్ మాత్రమే మహింపరచబడాలి, నీ నేమ్ మాత్రమే, నీ నామం మాత్రమే గణపరచబడేటకు సాయం దయచేయమని బతిలాడుకుంటున్నాను ప్రభా. నాలైతే మాత్రం మంచి స్థానం లేదు ప్రభా. అవును ప్రభా, మరి మీ యొక్క కేవలం అయినప్పటికీ ఎంతగానో నా పక్షాన ఎంతో ఫెయిత్ఫుల్గా ఉంటూ ప్రభా నా జీవితంలో చేసిన ప్రతి మేలు ఉపకారాలు బట్టి 100 స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మీ ధైర్యం నింపమని వాక్య సాక్ష్యం పంచుకుంటున్నారు ప్రభా. మీరే తోడని నడిపించమని కొద్ది ప్రాథమిక పాదలు పట్టుకొని బతినా పాదించాడు వేడుకుంటున్నాం తండ్రి. సో ఇట్ వాస్ బిన్ నేను సాక్ష్యం సంఘం ఎదుట పంచుకున్న 4 years బ్యాక్ యూత్ రిట్రీట్లో పంచుకున్నాను నా సాక్ష్యం బిఫోర్ యూఎస్కి వెళ్ళే ముందు. తర్వాత అంటే ఇంత పెద్ద క్రౌడ్లో ఇది సెకండ్ టైం. సో ఫర్ ఆల్ దీస్ 4 years మరి 4 సంవత్సరాలు దేవుడు ఎంతగానో నా పక్షాన్ని ఎంతగానో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇక ఇండియాకి రావడం జరిగింది. సరే మరి ఈ 2 yearsలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ 2018 మా కుటుంబం యాజ్ మై ఫ్యామిలీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ట్రబుల్. అంటే ఎంతో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ గుండా మా కుటుంబం వెళ్తూ వచ్చింది. ముఖ్యంగా తాతయ్య విషయం అయితేనేమి, తర్వాత అమ్మమ్మ విషయం అయితేనేమి, అయిన ఆ పరిస్థితిలో ఆ సిచ్యువేషన్లో వెళ్ళినప్పటికీ యాజ్ ఫ్యామిలీ చర్చ్గా సంఘంగా కుటుంబంగా మీరంతా ఎంతో ఆదరణ దయచేస్తూ వచ్చారు మా కుటుంబానికి. నేను లేనప్పటికీ మీరంతా నా కుటుంబాన్ని ఎంతో ధైర్యపరుస్తూ మీరు ఆదరిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి ఎంతో వందనాలండి. సో యాజ్ ఇక్కడ ఉన్న వెన్ సమ్వన్ పాస్ అవే, అంటే ఎవరన్నా కుటుంబంలో ఎవరన్నా మనం విడిచి వెళ్ళిపోతే ఇక్కడ ఉండి మన కుటుంబాన్ని ఆదరిస్తే అది వేరుగా ఉంటుంది. దూరం ఉండి ఆ పెయిన్ అనేది ఎప్పటికీ అంటే కలవలేకపోయాను. ఆ పెయిన్ అనేది ఉంటుంది. సో చాలా పెయిన్ ఉంటుంది, అంటే పేరెంట్స్తో లేననే పెయిన్ ఉంటుంది. అప్పుడు అయినప్పుడు దేవుడు ఎంతగానో నా పక్షాన హీ వాజ్ బీన్, అంటే ఇనీషియల్గా తాతయ్య చనిపోయినప్పుడు మాత్రం ఐ హ్యావ్ మా అక్క బావ వాళ్ళు ఉండేవాళ్ళు. దేవర్ బీన్ యాజ్ మై ఫ్యామిలీ. సో వాళ్ళు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నన్ను ధైర్యపరుస్తూ వచ్చారు. అదే వెన్ అమ్మమ్మ చనిపోయినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే నాకంటూ అక్కడ ఎవరు లేరు. అయినప్పటికీ అక్కడ ఉన్న సంఘం కానీ ఇక్కడ సంఘం నా గురించి ప్రార్థన చేస్తూ నన్ను ధైర్యపరుస్తూ కాల్స్లో కానీ అన్ని విధాలుగా నన్ను ఎంతగానో ధైర్యపరుస్తూ మీరు మీ ప్రార్థనలు కానీ ఇట్ వాజ్ బీన్ సో హెల్ప్ఫుల్ ఫర్ మీ. మీ ప్రార్థనలు ముఖ్యంగా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుండే వచ్చినాయి. సో ముఖ్యంగా ఈరోజు
యాజ్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్, నా లైఫ్లో ఈ 2019 లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ బీన్ సో బ్లెస్డ్ ఇయర్ అనమాట. దేవుడు 2018 ఎంతో బాధగుండా వెళ్ళినప్పటికీ 2019లో గాడ్ వాజ్ బీన్ సో గ్రేషియస్. ముఖ్యంగా నా H1 విషయం, దిస్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై H1 గురించి. సో ద సిచ్యువేషన్ నా యూఎస్లో ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్స్ వెరీ టఫ్ అనమాట. ప్రస్తుతం అందరూ వెళ్తున్న సిచ్యువేషన్ వెరీ కష్ట పరిస్థితి నుంచి వెళ్తున్నారు. సో H1 ఐ నెవర్ హ్యాడ్ ఎ థాట్ నేను H1 2019లో అప్లై చేస్తాను, ఇట్ విల్ బి పిక్డ్ అప్, ఇట్ విల్ బి అప్రూవ్డ్ అన్న థాట్ నాకు ఐ నెవర్ హ్యాడ్ ఇట్. సో నా జనవరిలో ఆ లాస్ట్ మై అంటే 2018 అక్టోబర్లో నాకు జాబ్ వచ్చింది, ఫస్ట్ జాబ్ ఇన్ కనెక్టికట్లో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. తర్వాత 2000 December 31st నా ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది. అప్పుడే ఫర్ 3 months వెళ్ళిన కొత్తలోనే నాకు ఇనీషియల్ జాబ్ నా ఫస్ట్ జాబే అయినప్పటికీ నాకు ఆ 3 months పీరియడ్లోనే నాకు జాబ్ ఎండ్ అయిపోతూ వచ్చింది. సో ద ప్రామిస్ ఐ గాట్ 2019 నా ప్రామిస్ ఏంటంటే, నిశ్చయంగా నీ కష్టార్జితమును నువ్వు అనుభవించదని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అంటే నా 2019 అంటే ఆ టైంలో ఎప్పుడైతే ప్రాజెక్ట్ అయిపోతుంది అన్న టైంలో, అంటే ఇంకా నాకు కన్ఫర్మ్ కాలేదు అయిపోతుంది అవ్వదు అన్న డైలమాలో సిచ్యువేషన్ టెంటేటివ్గా ఉన్నప్పుడు నాకు దేవుడి ప్రామిస్ ఇచ్చినప్పుడు ఐ థాట్ ఎట్లయినా ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి అన్న థాట్లో ఉన్నాను. కానీ అన్ఫార్చునేట్లీ నా ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయింది. 2019 2 weeks నేను వర్క్ చేసిన తర్వాత ఐ హ్యావ్ టు స్టాప్ వర్కింగ్ అనమాట. ఇంకా ఆపేయాల్సి వచ్చింది. మళ్ళీ నేను మార్కెట్లోకి వెళ్ళాను, మా జాబ్ మార్కెట్లో సర్చ్ చేస్తున్నప్పుడు వితిన్ 2 weeksలో దేవుడు నాకు మళ్ళీ ఇంకో జాబ్ రావడం జరిగింది. ఆ 2 weeks జాబ్ రావడంతోనే జాబ్లో జాయిన్ అయ్యాను అక్కడ. సో ఇప్పుడు నేను చేస్తున్న ప్రజెంట్ ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ అక్కడ, అది ఇప్పుడు చేస్తున్న కంపెనీలో జాబ్లో జాయిన్ అయినాక ది ఫస్ట్ థింగ్ ఏంటంటే H1 లాటరీ పిక్ అవ్వడం విషయంలో గాడ్ నేను జాబ్ వచ్చింది వెంటనే అప్పటికప్పుడు ఏదో అప్లై చేసేసాను. అంటే మా ఎంప్లాయర్తో వేసేయండి ఏదైతే అవుతుందో చూద్దాం అన్నట్టు అనుకున్నాను. బట్ ఐ వాజ్ ప్రేయింగ్ గాడ్, దేవా ఇఫ్ మై ఒకవేళ H1 వస్తే నాకు ఐ వాంట్ టు విజిట్ మై ఫ్యామిలీ, ఇట్ ఈస్ యువర్ విల్. ఇట్ వాజ్ ఆల్రెడీ బీన్ మై ఫ్యామిలీ వాజ్ గోయింగ్ టు లాట్ ఆఫ్ పెయిన్ కదా. సో ఒకసారి ఇండియాకి వెళ్తే దే విల్ ఆల్సో బీ రిలాక్స్డ్, వాళ్ళు కూడా కొంచెం ఇట్ విల్ బీ కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, లెట్ దై విల్ బీ డన్, మీ చిత్తం జరగాలి. బట్ ఇట్ వాజ్ మై థాట్, దేవా మీ చిత్తం అయితే జరిగించండి అని అనుకున్నా. ఈ 2019 ఇయరే మాస్టర్స్ చేసి అక్కడ చదువుకున్న వాళ్ళకి 15% ఎక్స్ట్రా, అంటే లాటరీలో పిక్ లాటరీ ఎవరైతే వేస్తారో వాళ్ళలో 15% ఎక్కువ అనమాట. నా ఫస్ట్ ఇనీషియల్ కోటాలో నాకు పిక్ కాలేదు. ఆ ఇయరే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ రిఫార్మేషన్ అనమాట, అదొకటి. ఆ ఇయర్ ఆ 15% నెక్స్ట్ కోటా ఏదైతే లాస్ట్ కోటా ఉందో ఆ లాస్ట్ కోటాలో నాకు పిక్ అవ్వడం జరిగింది. లాటరీ పిక్ అయింది. తర్వాత ఇది ఒక 2-3 weeksలో నాకు RFE వచ్చింది. అంటే దే వర్ ఆస్కింగ్ ఫర్ మోర్ డాక్యుమెంట్స్, ఇంకా యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ మోర్ డాక్యుమెంట్స్, ఇంకా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అన్లెస్ నేను అప్పటి వరకు దే కాంట్ అప్రూవ్ యువర్ H1 స్టేటస్ అన్నమాట. సో జాబ్ సో అట్లా అవుతున్నప్పుడు ఐ వాజ్ బిన్ సో ఇఫ్ యువర్ విల్ ఇట్ విల్ బీ హ్యాపెన్, నేను దేవుడు చిత్తం అయితే అవుతుంది అన్నట్టు అనుకున్నాను. సో డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడానికి సో నాకు బ్యాక్ టు అంటే అక్కడున్న పరిస్థితుల్లో నాకు టూ RFEs అంటే ఐ మీన్ ఎంప్లాయీ నేను వర్క్ చేసే కంపెనీకి నేను ఎవరికైతే వర్క్ చేస్తున్నాను, ఎంప్లాయర్ అని ఉంటాడు, ఎంప్లాయీ ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఉన్న
వాళ్ళ ఎంప్లాయర్ రిలేషన్ గురించి ఒకటి వచ్చింది, ఇంకోటి స్పెషాలిటీ ఆక్యుపేషన్ 2 వచ్చినాయి నాకు. సో ఇట్ వాస్ టఫ్ టు డిఫెండ్ అయిపోయి వాళ్ళు. సో యాజ్ ద మా ఎంప్లాయర్ని అడుగుతూ వచ్చాను, మేము చూసుకుంటాము, విల్ ప్రొవైడ్ ది డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ వీ కెన్. మెయిన్ థింగ్ ఏంటంటే యూ గెట్ అన్ క్లయింట్ లెటర్. ద కంపెనీ విచ్ ఐమ్ వర్కింగ్, నేను ఏదైతే కంపెనీకి వర్క్ చేస్తున్నానో దే హ్యావ్ టు గివ్ అన్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ ఇచ్చి దే హ్యావ్ టు షో వాళ్ళు దిస్ గై ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ థింగ్, ఈ వర్క్ చేస్తాడు ఇతను, ఇట్ ఈస్ హైలీ స్కిల్డ్ అంటే హై స్కిల్డ్ ఎంప్లాయ్ అనమాట అన్నట్టు ఒక డాక్యుమెంట్ ఇస్తే దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఇట్ విల్ నా కేసు స్ట్రాంగ్ అవుతుంది. సో వాళ్ళకి రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ అవుతుంది అన్నమాట. సో ఆల్ దీస్ ఇయర్స్ ది కంపెనీ విచ్ ఐమ్ వర్కింగ్, నేను ఏదైతే హెచ్సిఎస్సి కంపెనీకి వర్క్ చేస్తున్నానో, ఆల్ దీస్ ఇయర్స్ దే నెవర్ ప్రొవైడెడ్ క్లయింట్ లెటర్ ఫర్ ఎనీ ఎంప్లాయ్ అనమాట. సో ఈవెన్ యువర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్, ఈవెన్ యువర్ కాంట్రాక్టర్ ఎంప్లాయ్, దే నెవర్ ప్రొవైడెడ్ క్లయింట్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఇప్పుడు వరకు. దిస్ ఇయర్ ఐ డోంట్ నో వై, అంటే ప్రతి విషయంలో గాడ్ దో ఐ వాజ్ గోయింగ్ టు, దేవుడు త్రోవల్ని సలహం చేస్తూ వచ్చారనమాట. సో ఈ ఇయరే నాకు క్లయింట్ లెటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఆర్ఎఫ్ఈ పడిన రెస్పాన్స్కి నేను ఆ డాక్యుమెంట్స్ కూడా అరేంజ్ చేసి పంపించిన తర్వాత, యూజువలీ క్లయింట్ లెటర్ ఎట్లుందంటే ఈ ఇయర్ December 31st, 2019కి ఎండ్ అయిపోతుందని వాడు డాక్యుమెంట్ ఇచ్చారు. ప్రతి ఇయర్ దే విల్ ఎక్స్టెండ్ అనమాట. సో ఐ వాజ్ థింకింగ్ దట్ ఈ ఇయర్ 31st వరకు నాకు క్లయింట్ లెటర్ ఇచ్చారు కాబట్టి వాడు కూడా H1 కూడా నాకు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వరకే వస్తుంది. మళ్ళీ ఐ నీడ్ టు అప్లై ఫర్ న్యూ థింగ్, మళ్ళీ ఇండియాకి వెళ్ళడం ఈసారి కాదన్నట్టు అనుకున్నా. సో అద్భుత రీతిగా దేవుడు 3 years అప్రూవల్ వచ్చింది. నా రూమ్మేట్స్ కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో ఐ సీన్ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ అండ్ 20 days రావడం, H1s 1 month రావడం, 2 months రావడం, అట్లా జరిగిన సిచ్యువేషన్స్ ఎంతోమంది చూస్తూ వచ్చాను. కానీ నా పక్షాన ఎవ్రీవన్, నా ఫ్రెండ్స్ అందరూ, నేను ఒకటే అనుకున్న, దేవా బికాస్ ఆఫ్ మీ నేను వెన్ ఐ ప్రే, మా ఫ్రెండ్స్ అందరూ అందరు ఉంటారు కదా, నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దే సీ, అంటే చూస్తుంటారు, బికాస్ ఆఫ్ మీ దేవా యువర్ నేమ్ హ్యాస్ టు బి గ్లోరిఫైడ్. నా పక్షాన నువ్వు చేస్తున్న మేలులు దే ఆల్ సీ కదా, అలా యాజ్ అ వరల్డ్ దే సీ కదా. బికాస్ ఆఫ్ మీ యువర్ నేమ్ హ్యాస్ టు బి గ్లోరిఫైడ్, నీ నామం మహింపరచబడాలి. మీ చిత్తం ఏదైతే ఉందో అది జరిగించండి అన్నట్టు అనుకుంటే 3 years ఆఫ్ అప్రూవల్ వచ్చింది. మళ్ళీ తర్వాత అద్భుత రీతిగా దేవుడు ఈ ఇయర్ కూడా ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఎక్స్టెండ్ అయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి ఇండియాకి వచ్చాను, స్టాంపింగ్ కోసం వచ్చాను. అందరూ స్టాంపింగ్కి వెళ్తున్నావు అంటే ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు? బట్ ఐ హ్యావ్ ఫెయిత్, దేవుడు నా జీవితంలో హీ విల్ డూ. అంటే ఇఫ్ ఐ గాట్ డినయల్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఐ హ్యావ్, అంటే నేను చూడాలి, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి అన్న ఇంకా ఈ సిచ్యువేషన్ అన్నిట్లో. సో ఈవెన్ స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ 221G వచ్చింది. నేను ఎప్పటి వరకు ఎవరు చెప్పలేదు 221G వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ వచ్చింది, అయినా చెప్పలేదు. నాకు తెలుసు దేవుడు అప్రూవ్ చేస్తాడు, ఇట్ విల్ హ్యాపెన్ అన్న థాట్లోనే ఉన్నాను. అద్భుత రీతిగా 2 days బ్యాకే స్టాంపింగ్ కూడా అయిపోయింది. గాడ్ వాజ్ బీన్ ఫెయిత్ఫుల్. సో దట్స్ ద రీజన్ ఈ చిన్న వాట్ ఎవర్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. సో అది అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్. చాలా షేర్ చేసుకుందాం అనుకున్నా, యవనస్తుల మధ్య చాలా షేర్ చేసుకుందాం అనుకున్నా, యూత్ మీటింగ్లో షేర్ చేసుకుందాం అన్నట్టు అనుకున్నా. బట్ as it is already been late, thank you all for coming, thank you all for your prayers. మీరు ఎంతగానో నా గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రేయర్స్ ఇట్లా కంటిన్యూ యువర్ ప్రేయర్స్. స్టిల్ మీ కుటుంబంలో కానీ మీ సంఘంలో ఆల్రెడీ రోజు ఐ నో మీ ప్రార్థనల వల్లే నేను ఈ విధంగా ఉన్నాను, నమ్ముచున్నాను. అండ్ ఆల్సో few things I want to share, but
సో తాతయ్య విషయంలో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ బట్ ఐ డోంట్ నో హౌ. సో ఇనీషియల్గా యూఎస్కి వెళ్ళిన కొత్తలో ఐ హ్యావ్ సో మెనీ అంటే ఐ వాజ్ డమ్ అనమాట. నేను ఏమి తెలియదు. దట్ ఈస్ హౌ మా పేరెంట్స్ కూడా అట్లనే అన్నీ తీసుకొచ్చి నోటి వరకు తీసుకొచ్చేస్తారు అంటారు కదా, అట్లా పెంచుతూ వచ్చారు. సో ద డే వెన్ ఐ వెంట్ యూఎస్కి వెళ్ళినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్. ఐ మీన్ ఐ వాజ్ బీన్ గ్రోయింగ్ దేవుడు అంటే దేవునిలో కానీ ఇప్పటికి అన్ని విషయాల్లో ఎదుగుతూ వస్తున్నాను నమ్ముచున్నాను. అంటే గాడ్ వాజ్ బీన్ లైక్ దట్. ఇంకోటి ఏంటంటే ఇనీషియల్గా చాలా స్ట్రగుల్. ఐ మీన్ అక్క బావ వాళ్ళు దేవర్ బీన్ సో వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. దేవర్ బీన్ సో మంచి దేవర్ చాలా అన్ని విషయాల్లో నాకు గైడెన్స్ ఇవ్వడం కానీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఫస్ట్ ఇనీషియల్గా ఐ యూస్ టు డూ చాలా హార్డ్ జాబ్స్ చేస్తూ వచ్చాను. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ప్రతి ఒక్క పని చేస్తూ వచ్చాను. అదే రీతిగా ఎంత హార్డ్ జాబ్ అయినప్పుడు గాడ్ వాజ్ బీన్ బ్లెస్సింగ్ మీ. సో థింగ్ సో ఇట్లా చేస్తూ నేను ఇండియాకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు తాతయ్యని కలుసుకున్నప్పుడు he always used to say that always have a good friendship, never leave God, దేవుడితోనే ఉండు. ఇదే వర్డ్స్ హీ యూస్ టు రిపీటెడ్లీ అదే చెప్తుండొచ్చేవాడు. లాస్ట్ డే వెన్ హీ టాక్ విత్ మీ అంటే ఆ రోజు చనిపోయే రోజు కూడా అదే మాటలు మళ్ళీ చెప్తూ వచ్చాడు నాతో. ఇట్లుండు, చెడు ఫ్రెండ్షిప్కి వెళ్ళొద్దు. బట్ దోస్ టైమ్ నేను ఇనీషియల్గా నేను మాస్టర్స్ చేసిన ఫస్ట్ సెమిస్టర్ 2 సెమిస్టర్స్లో నేను కంప్లీట్లీ జాబ్ అది పని చేసుకుంటూ నైట్స్ డే అండ్ నైట్స్ అప్పుడప్పుడు అక్క అంటుండేది, ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు కూడా తెలియదు, అట్లుండేది. అట్లా వెళ్తున్నావు అట్లా వస్తున్నావు అంటుండేది. సో అట్లా అంటే బాగా హార్డ్ వర్క్స్ నైట్ షిఫ్ట్ చేసేవాడిని. అట్లా చేస్తూ ఐ వాజ్ గోయింగ్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ గాడ్ అనమాట. ఐ అండర్స్టాండ్ దట్ నేను అర్థమవుతుంది. బట్ ఐ వాజ్ ఓకే. బట్ వెళ్తూ దేవుడికి దూరంగా జీవిస్తున్నప్పుడు వెన్ తాతయ్య ఇన్సిడెంట్ అయింది అని తెలిసిన వెంటనే that's the time, right, when we realize అప్పుడు రియలైజ్ అయ్యి నీకు దూరంగా అయినావు అట్లా ఇది అన్నట్టు. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు గాడ్. అంటే నాకు మొహమాటంగా ఉంది. అంటే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా మళ్ళీ, దేవుడు నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడా చేయడేమో అన్న థాట్లో నేను ఉన్నప్పుడు వెన్ ఐ ఓపెన్ మై ఆ రోజు బాగా ఏడుస్తూ నైట్ అంతా ఏడుస్తూ మార్నింగ్ కూడా అప్పటి వరకు బైబిల్ ముట్టుకోలేదు. నేను చాలా రోజుల నుంచి బైబిల్ చదవట్లేదు, ప్రేయర్ చేసుకోవట్లేదు. నాకు తెలుసు నేను దూరస్తుగా ఉంటున్నానని తెలుసు. ఆ రోజు ఏ రోజైతే తాతయ్య అయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నా వల్ల కావట్లేదు, ఐ హ్యావ్ టు గెట్ సమ్ పీస్, ఏదో ఒకటి నాకు ఈ స్ట్రగుల్ నుంచి బయటికి రావాలి. వెన్ ఐ ఓపెన్ మై బైబిల్, ఆ ఇయర్ నేను ఏ ప్రామిస్ తీసుకున్నానో కూడా నేను గుర్తులేదు. బైబిల్ ఓపెన్ చేయగానే యూజువల్గా మన ప్రామిస్ బైబిల్లో పెట్టింది అదే ప్రామిస్ ఓపెన్ అయింది. వెన్ ఐ సీ దట్ వర్స్ జాన్, ఒక్కసారి వర్స్ వచ్చేసి రెవల్యూషన్ 21:4, ప్రకటన 21:4. నేను సో ఏడ్చుకుంటూ ఐ ఓపెన్ ద వర్స్. గాడ్ వాజ్ సేయింగ్ దట్ 21:4 ఆయన తన కన్నులు ప్రతి భాష ఉంది. అసలు ఆ వర్డ్స్ చూడంగానే అసలు ఆ వర్డ్స్ చూడండి, సింహాసనం నుంచి గొప్ప స్వరం అసలు ఆ వర్డ్స్ చూడంగానే అసలు దేవా ఎంత నన్ను యాక్సెప్ట్ చేయడు దేవుడు అంటే అంత. సో
బట్ గాడ్ ఈజ్ సచ్ లవింగ్ గాడ్. అంటే నీ కన్నులు ప్రతి బాష్పం, ఐ ఫీల్ దట్ ఇంకా బాధ, ఇంకా ఏడ్స్తూ వచ్చి ఇంకా నేను ఐ వెన్ దేవుడి దగ్గర సరెండర్ అయినప్పుడు ఐ ఐ ఐ ఐ ఫేస్ దట్ పీస్, అంటే నాకు ఆ పీస్ అనేది వచ్చింది. సో దట్ ఈస్ హౌ, అంటే ప్రతి విషయంలో, సో జాబ్ విషయంలో కానీ, నా ఫైనాన్షియల్స్ విషయంలో కానీ దేవుడు ప్రతి విషయంలో నన్ను ఆదరిస్తూ ఎంతగానో నా పక్షాన ఎంతగానో అద్భుత ఆశ్చర్యకాలు చేస్తుంది. చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. వెన్ ఐ హ్యావ్ నథింగ్, ఏం లేనప్పుడు గాడ్ వాజ్ బీన్ విత్ మీ. ఇప్పుడు కూడా ఐ ఆల్వేస్ వాంట్ టు, అంటే ఏదో ఒక విధంగా దేవుని పరిచయం చేయాలి, ఏదో ఒకటి చేయాలన్న ఆశ ఉంటుంది. సో ఇదే రీతిగా ఇదే దేవునిలోనే ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు ఎనీ, మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళొద్దు అదే అన్నదనేది నాకుంది. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తుండండి నా గురించి, నా కుటుంబం గురించి. ఇదే రీతిగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్, ఫర్ హిస్ అమేజింగ్ వర్క్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ ఆల్. ఈ సమయంలో